నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు డీసీసీ కార్యాలయం పద్మానగర్ కరీంనగర్ కేంద్ర సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గారు బీసీ రిజర్వేషన్లను ముస్లిం డిక్లరేషన్ గా పేర్కొంటూ చేసిన వ్యాఖ్యలను జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ తీవ్రంగా ఖండించినారు. ఈ మేరకు నేడు వారు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బండి సంజయ్ గారు కేంద్ర సహాయ శాఖ మంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానానికి అనుకూలంగా కట్టుబడి బీసీ రిజర్వేషన్ బిల్లు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపు అసెంబ్లీలో ప్రవేశపెట్టి దేశం ఆశ్చర్యపోయే విధంగా బీసీ డిక్లరేషన్ కి సంబంధించి బిల్లు తీసుకొచ్చినటువంటి గొప్ప ఘనత రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ అన్న గారిని. బీసీ రిజర్వేషన్ కి సంబంధించినటువంటి విషయంలో ఇదే తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ ప్రజలు 8 మంది ఎంపీలను బీజేపీకి ఇస్తే ఈ రోజు ఢిల్లీలో బీజేపీకి సంబంధించినటువంటి ఇక్కడ గెలిచినటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ బీసీ డిక్లరేషన్ సంబంధించి బీసీ రిజర్వేషన్ కోసం ఎందుకు మాట్లాడడం లేదు? బండి సంజయ్ గారు, ఎంపీ అరవింద్ గారు, అదేవిధంగా ఈటల రాజేందర్ గారు, అందులో ఉన్నటువంటి బీసీ కాకుండా ఎవరైనా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. స్థానిక సంస్థలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలపాల్సింది పోయి ఒక బీసీ బిడ్డగా గతంలో తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ రోజు మతం పేరుతోని ముస్లింలకు అనుకూలంగా ఉంది బీసీ రిజర్వేషన్ బిల్లు అని కనీసం దాని మీద జ్ఞానం లేకుండా అజ్ఞానంతో మాట్లాడడం తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని మేము ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీ పక్షాన మేము అతన్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి రేవంత్ రెడ్డి గారు బేషరతుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా బీసీ డిక్లరేషన్ కు అదేవిధంగా బీసీ రిజర్వేషన్ కు మద్దతు తెలుపుతూ ఢిల్లీకి వెళ్లి పెద్దలందరినీ కలుస్తున్నారు. మా మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారితో కలిసి అదే దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి వ్యక్తి బీసీ అని చెప్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ డిక్లరేషన్ కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ కానీ ఎందుకు అనుకూలంగా మద్దతు ఇవ్వట్లేదో అడగాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలకు కానీ ఇక్కడ ఉన్నటువంటి సంజయ్ గారు కానీ కనిపిస్తలేదా అని ఈ సందర్భంగా అడుగుతున్నాం. తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి ముఖ్యమంత్రి ఏమో బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్లకు మద్దతు ప్రకటిస్తారు, అక్కడ ప్రధానిగా ఉన్నటువంటి మోడీ గారు మాత్రమేమో మన తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా అంటే బీసీలకు సంబంధించినటువంటి విషయంలో ఎందుకు మద్దతు ప్రకటిస్తలేడో ఇక్కడ ఎలాంటి కుతంత్రాలు కుట్రలు జరుగుతున్నాయో తెలవాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఢిల్లీలో వాళ్ళని గెలవడానికి కానీ అలా మనసు గెలవడానికి కానీ చేత కాదు, కానీ ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి గారి మీద అదేవిధంగా పొన్నం ప్రభాకర్ అన్న గారి మీద విమర్శ చేయడానికి వాళ్ళకు సమయము అదేవిధంగా అజ్ఞానం ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. బేషరతుగా అతి త్వరలోనే రేపు రాబోయేటువంటి స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద బేషరతుగా సంజయ్ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులను బేషరతుగా తీసుకుపోయి అక్కడ ఢిల్లీలో ఖచ్చితంగా మెప్పించాల్సినటువంటి అవసరం ఉందని మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము అడుగుతా ఉన్నాం. ముఖ్యంగా గతంలో ఒకసారి గమనించండి, తెలంగాణ రాష్ట్రం సాధన కోసం అహర్నిశలు కృషి చేస్తూ కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటికీ కూడా ఒక ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుడిగా పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం బయటకు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి గారితో ఫైట్ చేసిన విషయం బండి సంజయ్ గారు మర్చిపోయిరా? ఇప్పుడు ఎందుకు మీరు రాష్ట్రంలో ఇక్కడ కేంద్ర మంత్రిగా ఉండి అక్కడ ఉన్నటువంటి మోడీ గారిని మీరు ఎందుకు అడగలేకపోతున్నారో తెలంగాణ సమాజానికి బీసీలందరికీ కూడా మీరు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఆసన్నమైందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇంత మంచి అవకాశం మళ్ళీ చరిత్రలో రాదు, చరిత్రహీనులుగా మిగిలిపోవద్దు బీజేపీ నాయకులు అనే ఏకైక ఉద్దేశంతో మేము అందరం కూడా బీసీ సంఘాల నాయకులైన మా మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారైనా అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి ప్రతి ప్రజాప్రతినిధులు కూడా అందరూ కూడా వేచి ఉన్నారు బీజేపీ ఇస్తున్నటువంటి ధోరణి మీద. బీసీలకు సంబంధించిన ఆగ్రహాన్ని మీరు అందరూ కూడా చవి చూడాల్సిన పరిస్థితి ఆసన్నమైంది కాబట్టి తక్షణమే మతం పేరుతో రెచ్చగొట్టే ఎలాంటి వాక్యాలైనా కూడా బండి సంజయ్ గారు వెనక్కి తీసుకొని బేషరతుగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల మీద తక్షణమే బీజేపీకి అక్కడ ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లకు అనుకూలంగా
ఉండాలని మీ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేదంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ సమాజం అంతా కూడా మీ మీద తిరుగుబాటు చేస్తుంది. రాబోయే రోజుల్లో బీజేపీకి సంబంధించి కానీ టీఆర్ఎస్ కి సంబంధించినటువంటి నాయకుల మీద కానీ బీసీల ఆగ్రహం తప్పక చౌచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నా పేరు పులి ఆంజనేయ గౌడ్, జిల్లా కాంగ్రెస్ బీసీ చైర్మన్, కరీంనగర్.